మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం నంది తిమ్మన గురించి తెలియజేసుకుందాం. మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పొందండి. చాలా అమూల్యమైనటువంటి విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. నంది తిమ్మన తిరుమల దేవి అరణపు కవి. శ్రీకృష్ణదేవరాయల యొక్క అష్టదిగ్గజాలలో రెండవ కవి అయినటువంటి నంది తిమ్మన తిరుమల దేవి అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్య అయినటువంటి తిరుమల దేవికి అరణపు కవి. అరణపు కవి అనగా తనని తిరుమల దేవిని వివాహం చేస్తున్నప్పుడు తిరుమల దేవి యొక్క తండ్రి ఈమెతో ఒక కవిని పంపినాడు, ఈమె యొక్క బాగోగులు చూసుకోమని. అలాగా వచ్చినటువంటి కవే కానీ ముందు నుంచి శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్న కవి మాత్రం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఈ కవి తిరుమల దేవి తరపున ఆమెకి వివాహం అయినప్పుడు వచ్చినటువంటి కవి నంది తిమ్మన. ఈ నంది తిమ్మనకి ముక్కు తిమ్మన అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆయన యొక్క గోత్రం కౌశిక గోత్రము, గుర్తుపెట్టుకోండి. కౌశిక గోత్రము, ముక్కు తిమ్మన అనేటువంటి పేరు కూడా ఉన్నది. గురువు అఘోర శివ గురువు, అఘోర శివ గురువు, గుర్తుపెట్టుకోండి. దీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నంది తిమ్మన నంది అనుకోండి, నందికి శివుడు గురువు అనుకోండి, నందికి శివుడు గురువు అనుకోండి. నంది ఎవరి ఎదురుగా ఉంటుంది? శివుని ఎదురుగా ఉంటుంది. కాబట్టి ఈ నందికి శివ గురువు అని గుర్తుపెట్టుకోండి. శివ నంది, నంది శివ, అలా గుర్తుపెట్టుకోవచ్చు. బిరుదు వచ్చేసి సకల విద్యా వివేక చతురుడు, సకల విద్యా వివేక చతురుడు అనేటువంటిది ఆయన యొక్క బిరుదుగా గుర్తుపెట్టుకోండి. శైలి వచ్చేసి లలిత మధురము, లలిత మధురం అనే ఆయన శైలి. ఇకపోతే లలిత మధురం అని లేకుండా మీకు లాలిత్యం అని ఉన్నా కానీ దాన్ని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది, లాలిత్యం. అయితే కవితా శిల్పంలోని ప్రత్యేకత ఏంటయ్యా? సంబోధన. సంబోధన అనేటువంటిది కవిత శిల్పంలో ఉన్నటువంటి ప్రత్యేకత అని మనం తెలియజేసుకోవాలి. సంబోధన ఆయన కవితా శిల్పంలో ఉంటుంది. ఏం సంబోధన అని అంటారా? ఉదాహరణకి ఒక సంబోధన మీకు తెలియజేస్తాను. ఇక్కడ సత్యభామను తిమ్మన సంబోధించినది ఏమనయ్యా అంటే బాగా పేరు పొందింది మరాళ కుంతల. మరాళ కుంతల అని సంబోధించినాడు సత్యభామను నంది తిమ్మన. అయితే రచనలు చూస్తే పారిజాతాపహరణం ఒకటి. దీనికి మూలం సంస్కృత హరివంశం వజ్రనాభవద. సంస్కృత హరివంశం వజ్రనాభవద అనేటువంటిది మూలమైనటువంటిది. ఇది సంస్కృత హరివంశం అండి, వజ్రనాభవద. అయితే పారిజాతాపహరణం ఎవరికి అంకితం ఇచ్చినట్టే? శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చినాడు. ఈయన ఎవరయ్యా అంటే మలయ మారుత కవి అయినటువంటి గంట సింగనకు మేనల్లుడు. ఎవరో ఎవరికి మేనల్లుడు? గంట సింగనకు మేనల్లుడు. ఆయనకు గంట సింగన బిరుదేంటి? మలయ మారుత కవి, మలయ మారుత కవి. కాబట్టి ఆయనకి మేనల్లుడు ఈ నంది తిమ్మన. వాణి విలాసం అనేటువంటిది నంది తిమ్మన రచించినటువంటి ఒక అలభ్య రచనగా గుర్తుపెట్టుకోండి. అలభ్య రచన వాణి విలాసం అనేటువంటిది ఇది లభ్యం కావడం లేదు. అయితే ముక్కు తిమ్మనార్య ముద్దు పలుకు అని అన్నది ఎవరయ్యా అంటే కాకమాన్య మూర్తి కవి. ఇదే కాకమాన్య మూర్తి కవి ఇంతకు ముందు ఇంకొక మాట ఇంకొక కవి గురించి ఆయన అన్నాడు. ఏమని? అల్లసాని వాళ్ళని అల్లికి జిగిబిగి అని అన్నాడు. అంటే అష్టదిగ్గజ కవులని ఒక్కొక్క విధంగా ఆయన వ్యాఖ్యానించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి. కాకమాన్య మూర్తి కవి ముక్కు తిమ్మనార్య ముద్దు పలుకు అన్నాడు. ఎవరన్నారు అంటే కాకమాన్య మూర్తి కవి. పారిజాతాపహరణం ఎన్ని ఆశ్వాసాల గ్రంథమయ్యా, ప్రబంధమయ్యా అంటే 5 ఆశ్వాసాల ప్రబంధం. ఇది 5 ఆశ్వాసాల ప్రబంధం. ఇది శ్రీకృష్ణదేవరాయలకు అంకితం. పురవర్ణనాదులతో ప్రారంభం కాని ప్రబంధం ఏదయ్యా అంటే పారిజాతాపహరణం. పారిజాతాపహరణం పురవర్ణనాదులతో ప్రారంభం కాదు. ఇది విల్లి పుత్తూరు వర్ణంతో ప్రారంభమయ్యేది. ఆముక్తమాలిదని చెప్పుకున్నాం.
కాబట్టి ఇది ఏ నగర వర్ణనతోనూ ప్రారంభం కానిటువంటి ప్రబంధంగా గుర్తు పొందింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పారిజాత అపహరణలో నాయికా నాయకులు ఎవరయ్యా అంటే కృష్ణుడు, సత్యభామ ఉంటారు. కృష్ణుడు, సత్యభామ నాయిక నాయకులు, హీరో హీరోయిన్. వీళ్ళు ఇక్కడ ఉండేటువంటి రసం శృంగార రసంగా గుర్తుపెట్టుకోండి. శృంగార రసం. అయితే కృష్ణుడు ఎలాంటి నాయకుడయ్యా? నాయకుల లక్షణాలు ఉంటాయన్నమాట. దక్షిణ నాయకుడు కృష్ణుడు. దక్షిణ నాయకుడు అనుకూలుడు. అనుకూలుడు దక్షిణ నాయకుడు. దక్షిణ నాయకుడు అంటే ఏంటయ్యా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటు అడుగుతూ ఉంటాడు. దక్షిణ నాయకుడు అంటే ఎవరంటే అనేక నాయకులతో కూడా సమానమైనటువంటి అనురాగమును చూపించేటువంటి వాడు. శ్రీకృష్ణుడికి అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ కూడా అందరి పట్ల సమానమైనటువంటి అనురాగం చూపించేటువంటి వాడుగా చెప్పబడినాడు. అలాంటి నాయకుడిని దక్షిణ నాయకుడని అంటారు. అనుకూలుడు. అయితే సత్యభామ విషయం చూద్దాం. ఈ పారిజాత అపహరణలో సత్యభామే ఉంటుంది కాబట్టి ఆమె గురించి చూస్తే స్వాధీన పతిక, ఖండిత, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. స్వాధీన పతిక, ఖండిత. స్వాధీన పతిక అంటే ఏంటయ్యా? ఇది కూడా అడుగుతూ ఉంటాడు. స్వాధీన పతిక అనేటువంటి నాయిక ఏ లక్షణాలతో ఉంటుంది అని. భర్త తన ఆధీనంలో మాత్రమే ఉండాలని కోరుకుంటూ ఉండేటువంటిది స్వాధీన పతిక. తన స్వాధీనంలోనే ఉండాలని కోరుకునేటువంటి లక్షణం కలిగినది సత్యభామ. లేకపోతే ఖండిత అంటే ఏమని అర్థం అంటే ఇతర స్త్రీలకు దగ్గరగా తన భర్త ఉండడాన్ని ఇష్టపడకుండా ఉండేటువంటిది ఈ ఖండిత అనేటువంటి లక్షణం కలిగినటువంటి నాయిక. నాయకుల యొక్క లక్షణాలను కూడా మన పండితులు వివరించి ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాలు కూడా మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ సత్యభామ వరకు స్వాధీన పతిక, ఖండిత. సత్యభామను తిమ్మన సంబోధించినది మరాళ కొంతల అని సంబోధించినాడు. నాకు చెప్పాను. సత్యభామకు పుణ్యక వ్రతాన్ని చేయమని చెప్పింది ఎవరయ్యా అంటే నారదుడు. ఎందుకనంటే నారదుని ప్రవేశంతోనే పారిజాత పుష్పాన్ని ఇంద్రలోకం నుంచి ఇక్కడికి తీసుకువచ్చినటువంటి సందర్భంలోనే ఈ యొక్క కథ ప్రారంభమవుతుంది. కాబట్టి అది పుణ్యక వ్రతాన్ని చేయమని చెప్పింది కూడా నారదుడే. నారదుడు కూడా ఒక పాత్రగా ఇక్కడ ఉంటాడు, ప్రధానమైనటువంటి పాత్రగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు నంది తిమ్మన గురించి విభాగం వల్ల మనం తెలుసుకున్నాం. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి వీడియోలు పొందండి. ధన్యవాదాలు.